తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు గోల్డ్ సేల్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మన ఆర్నమెంట్ మనం కొనేటప్పుడు వేస్టేజ్ కడతాం కానీ అమ్మేటప్పుడు వేస్టేజ్ ఉండదు. అది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. కంపెనీస్ ఎలా ఉన్నాయంటే మనం ఒక స్టోర్కి వెళ్తాం, వాళ్ళు అక్కడ ఆర్నమెంట్స్ ఫొటోస్ తీసి ఎక్కడికో పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి డిసైడ్ చేసి మనకు చెప్తారా స్టోన్ వెయిట్ ఎంత ఉంది అని. ఇట్స్ వెరీ ఫనీ రైట్? స్టోన్ తీసేసి మీ గోల్డ్ వెయిట్ ఎంతో చెక్ చేయమనండి. అంటే మీరు గోల్డ్ డ్యామేజ్ చేయకుండానే మీరు మీ దగ్గర మెషిన్స్ ఉన్నాయి కాబట్టి అందులో చూసి మన దగ్గర జర్మన్ టెక్నాలజీ మెషిన్స్ ఉన్నాయి. అది ఎలా అంటే జస్ట్ సింపుల్, మనం పేపర్ జిరాక్స్ మెషిన్ లో పెడితే జిరాక్స్ ఎలా వస్తుందో మనం ఆర్నమెంట్ మెషిన్ లో పెడితే మనకి ప్యూరిటీ తెలిసిపోతుంది. ఇప్పుడు మీలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి కదా, వై ఎస్వీఎస్ గోల్డ్? ఇక్కడ మేము ఏంటంటే కస్టమర్ ని వెల్ విషర్ లా గైడ్ చేస్తాం. ఎస్వీఎస్ గోల్డ్ CEO వినయ్ గారితో మాట్లాడదాం. చాలామంది ఇప్పుడు ఏమైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు గోల్డ్ సేల్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, గోల్డ్ బయర్స్. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రేట్ చెప్తారు. కొంతమంది మేము ప్రాసెసింగ్ ఫీ లేకుండా చేస్తామంటారు, రకరకాలుగా చెప్తారు. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన గోల్డ్కి ఎగ్జాక్ట్లీ వాల్యూ ఎక్కడ వస్తుంది, అది మనకు ఎప్పుడు తెలుస్తుంది. మన ఆర్నమెంట్ మనం కొనేటప్పుడు వేస్టేజ్ కడతాం కానీ అమ్మేటప్పుడు వేస్టేజ్ ఉండదు. అది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. సెకండ్ థింగ్, మన ఆర్నమెంట్స్లో మోస్ట్ ప్రాబ్లీ స్టోన్స్ ఉంటాయి. మనకు స్టోన్స్ వెయిట్ అనేది ఎగ్జాక్ట్గా తీసేసి మన గోల్డ్కి వాళ్ళు అమౌంట్ చెప్పాలి. సో ఇప్పుడు కంపెనీస్ ఎలా ఉన్నాయంటే మనం ఒక స్టోర్కి వెళ్తాం, వాళ్ళు అక్కడ ఆర్నమెంట్స్ ఫొటోస్ తీసి ఎక్కడికో పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి డిసైడ్ చేసి మనకు చెప్తారా స్టోన్ వెయిట్ ఎంత ఉంది అని. ఇట్స్ వెరీ ఫనీ రైట్? సో మనకి స్టోన్ ఇప్పుడు మనం ఎలాగా అమ్మేసుకుంటున్నాం, మన ముందే స్టోన్ తీసేయమని అడగండి కంపెనీస్ని. మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆస్ దెమ్ టు రిమూవ్ స్టోన్ తీసేసి మీ గోల్డ్కి వెయిట్ ఎంతో చెక్ చేయమనండి. వాళ్ళు ఎలా అంటే మీది ఆర్నమెంట్ డ్యామేజ్ చేయడం మాకు ఇష్టం ఉండదు, ఇలా ఎమోషనల్గా చెప్పి దే విల్ కన్ఫ్యూజ్ కస్టమర్స్. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా స్టోర్కి వెళ్ళినప్పుడు స్టోన్స్ తీయమని అడగండి. స్టోన్స్ తీసి మీ గోల్డ్ ఎగ్జాక్ట్ వెయిట్ చెక్ చేయమనండి. గోల్డ్ ప్యూరిటీ చెక్ చేయడానికి ప్రాపర్ మెషిన్, XRF టెక్నాలజీ మెషిన్స్ ఉంటాయి, జర్మన్ మెషిన్స్. ఆ మెషిన్లో చెక్ చేయమనండి ప్యూరిటీ. వాళ్ళు కళ్ళతో చూసి ప్యూరిటీ చెప్తారు. ఇట్స్ వెరీ ఫన్నీ థింగ్ రైట్? సో నేను ఇచ్చే సజెషన్స్ అది. అంటే మీరు గోల్డ్ డ్యామేజ్ చేయకుండానే మీరు మీ దగ్గర మెషిన్స్ ఉన్నాయి కాబట్టి అందులో చూసి. మన దగ్గర జర్మన్ టెక్నాలజీ మెషిన్స్ ఉన్నాయి. అది ఎలా అంటే జస్ట్ సింపుల్, మనం పేపర్ జిరాక్స్ మెషిన్ లో పెడితే జిరాక్స్ ఎలా వస్తుందో మనం ఆర్నమెంట్ మెషిన్ లో పెడితే మనకి ప్యూరిటీ తెలిసిపోతుంది. సో దానివల్ల ఆర్నమెంట్ కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. మనం కస్టమర్ కి ప్యూరిటీ అనేది చెప్తాం, ఇంత ప్యూరిటీ వస్తుంది అని చెప్పి. వన్స్ కస్టమర్ అగ్రీస్ ఫర్ దాట్, దాని తర్వాత మేము దాంట్లో స్టోన్స్ రిమూవ్ చేసి దాన్ని ప్రాపర్ గా మెల్టింగ్ చేస్తాం. మెల్టింగ్ ఎందుకు చేస్తామంటే టు అవాయిడ్, ఇప్పుడు హుక్స్ దగ్గర ఒక ప్యూరిటీ ఉంటుంది, చైన్ దగ్గర ఒక ప్యూరిటీ ఉంటుంది. సో దానివల్ల కస్టమర్కి ఏది అమౌంట్ ఎక్కువ తక్కువ కాకుండా ప్రాపర్గా క్యాల్కులేషన్ అవ్వడం కోసం గోల్డ్ని కస్టమర్ ముందే మెల్టింగ్ చేస్తాం. మెల్టింగ్ చేసిన తర్వాత వచ్చిందే ఇస్తాం. అండ్ మెల్టింగ్ ఆల్వేస్ గివ్స్ బెస్ట్ వాల్యూ ఫర్ ద కస్టమర్స్. ఓకే, ఇప్పుడు మీలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి కదా, వై ఎస్వీఎస్ గోల్డ్? చెప్పాం కదండి, మేము స్టోన్ వెయిట్ అదంతా అక్యురేట్గా తీస్తాం. సో మార్కెట్లో ఏంటంటే ఆర్నమెంట్ పర్చేస్ చేస్తారు. డెఫినెట్లీ వాళ్ళు ప్రాఫిట్ కోసం స్టోన్ వెయిట్ ఎక్కువ చెప్తారు. వై విల్ సమ్వన్ సే లెస్ స్టోన్ వెయిట్ ఎందుకు చెప్తారు? నో వన్ విల్ డూ దట్. సో వాళ్ళు డెఫినెట్లీ మార్జిన్ చెక్ చేసుకుని చేస్తారు. అండ్ మోర్ ఓవర్ చాలామంది ఏంటంటే మేము ప్రాసెసింగ్ ఫీ తీసుకోమంటారు. మీ దగ్గర వాళ్ళ ఏజెంట్స్ వస్తారు, మీ చేతిలో క్యాష్ పెట్టేస్తారు, ఆర్నమెంట్ తీసుకుని వెళ్ళిపోతారు. మీరు క్యాష్ తీసుకుని చేయడం వల్ల మీకు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చూడండి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు ట్రస్ట్ అండ్ మనం ఎక్కడైనా గోల్డ్ సేల్ చేస్తున్నాము అంటే వాళ్ళు ఆ కంపెనీ రిజిస్టర్డ్ అయి ఉండాలి. అన్రిజిస్టర్డ్ కంపెనీస్ మన ఆర్నమెంట్ని తీసుకుని వాళ్ళు ప్రాపర్ వాల్యుయేషన్ ఇవ్వరు. ఓకే, సో ఇప్పుడు మీరు మార్కెట్లోకి వచ్చేసరికి ఇలాంటి గోల్డ్ కొనే కంపెనీలు చాలా చాలా వచ్చాయి. మీ జస్ట్ బేబీ కంపెనీ. సో మీరు కూడా చాలా హర్డిల్స్ ఫేస్ చేస్తుంటారు కదా ఎస్వీఎస్ గోల్డ్ అని ఒక నిలదొక్కుకోవడానికి. వాట్ కైండ్ ఆఫ్ ఎ హర్డిల్స్ యూ ఫేస్డ్? ఎస్, ఎగ్జాక్ట్లీ. మాది సెప్టెంబర్లో స్టార్ట్ అయింది కంపెనీ, జస్ట్ 4 months ఓల్డ్. ఈ 4 monthsలో లాట్ ఆఫ్ లోకల్ ప్లేయర్స్ దే స్టార్టెడ్ గివింగ్ గూగుల్ రివ్యూస్. ఇప్పుడు మీరు మా గూగుల్ రివ్యూస్ ఓపెన్ చేస్తే సమ్ కాంపిటీటర్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి తెలియదు. మనం వాళ్ళ పేరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, వాళ్ళ ఇన్స్టా ఐడి ట్రేస్ చేయొచ్చు, వాళ్ళ కంపెనీలో దిగిన ఫొటోస్ అన్నీ మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. సో మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్కి వెళ్తున్నాం దాన్ని తీసుకుని. సో వాట్ ఐ వాంట్ టు సే, ఇక్కడి నుంచి మేము ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎంప్లాయీస్ మీరు ఒక దగ్గర వర్క్ చేస్తున్నారు, ఇట్స్ గుడ్. బట్ దాన్ని మీరు మీ బాస్ చెప్పారని వాళ్ళు చెప్పారని మీరు వేరే కంపెనీ గురించి రివ్యూస్ అవి ఇవ్వడం చేయడం అది మీకు పర్సనల్గా
ఎఫెక్ట్ అవుతుంది. సో ఐ సజెస్ట్ నాట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనం ఏదైనా మార్కెట్లో చేయాలనుకుంటే లెట్స్ కమ్ డూ విత్ కాంపిటీషన్, నాట్ విత్ దిస్ ఆల్ దిస్ థింగ్. దిస్ ఐ వాంట్ టు కన్వే టు మై కాంపిటీటర్స్. గోల్డ్ కాస్ట్ కూడా అంటే ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదు, కొన్నిసార్లు పెరగొచ్చు, కొన్నిసార్లు తరగొచ్చు. సో ఇప్పుడు మీ దగ్గర సేల్ చేశారనుకోండి, ఆ రోజు కొంచెం తక్కువగా ఉంది, నెక్స్ట్ డే ఒక 1-2 డేస్లో గోల్డ్ పెరిగింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి లాసే కదా. సో బేసికల్లీ గోల్డ్ ఎవరైనా సరే ఎప్పుడు అమ్ముకుంటారు, లేటెస్ట్ మా పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ వాళ్ళ జనరేషన్లో అసలు గోల్డ్ అమ్మడం అనేది వాళ్ళ థాటే ఉండదు. ఎంత కష్టం వచ్చినా ఏం జరిగినా గోల్డ్ అనేది అమ్మరు. బట్ కమింగ్ టు అవర్ జనరేషన్ గోల్డ్ అమ్మడం మనకు చాలా సింపుల్ అయిపోయింది. బికాస్ వీ అండర్స్టూడ్ దట్ గోల్డ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, కస్టమర్ ఈరోజు గోల్డ్ తక్కువగా అమ్ముకుని రేపు ఎక్కువగా అమ్ముకుని రేపు రేట్ పెరిగింది అనుకుంటే వాళ్ళకి లాస్ అవుతారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్న సేమ్ మంత్ కానీ సేమ్ వీక్ కానీ ఎవరు అమ్మరు. సో రైట్, ఎప్పుడుదో ఓల్డ్ గోల్డ్ అది ఎక్స్చేంజ్లోనో దేంట్లోనో లేకపోతే ఇప్పుడు అవసరం ఉండి అమ్ముతారు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు గోల్డ్ అమ్ముతాం కానీ ఎక్కువ రేట్ వస్తుందని చెప్పి ఎవరు గోల్డ్ అమ్మరు. దిస్ ఈజ్ వన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. గోల్డ్ పెరుగుతుంది తగ్గుతుంది, ఆబ్వియస్లీ ఇది డైలీ మార్కెట్. ఇది 6 months బ్యాక్ ఉన్న రేట్ ఇప్పుడు లేదు. అంటే 6 months బ్యాక్ అమ్ముకున్న వాళ్ళు అప్పుడు వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీస్ ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ ఉండొచ్చు. సో డెఫినెట్లీ ఇయర్ ఆన్ ఇయర్ గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో 10 years తర్వాత మేబీ 30,000 ఉండొచ్చు పర్ గ్రామ్ అని చెప్పి ఈరోజు మన ఎమర్జెన్సీస్ని స్టడీస్ని వాటన్నిటిని పోస్ట్పోన్ చేసుకుని ఇట్స్ నాట్ వ్యాలిడ్ పాయింట్. ఎందుకు మీరు ఆన్లైన్ పే చేస్తున్నారు, క్యాష్ ఎందుకు ఇవ్వట్లేదు? సో క్యాష్ ఇస్ నాట్ లీగల్, రైట్? క్యాష్ ఇస్ నాట్ అట్ ఆల్ లీగల్. మనం క్యాష్ తోటి ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నామంటే మనం గవర్నమెంట్ని సంథింగ్ చీట్ చేస్తున్నాము, లేకపోతే వాళ్ళ మన బిజినెస్ హైడ్ చేస్తున్నాము, మన టర్న్ ఓవర్ని సెకండ్ మనీగా చూపిస్తున్నామని కదా. సో వీ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్. వీఆర్ ప్రాపర్ కార్పొరేట్. మేము ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్స్ చేస్తాము. ఇఫ్ కస్టమర్ కమ్ విత్ అస్, వాళ్ళు 1 kg తీసుకొచ్చి సార్ మీరు 100 రూపాయలు తక్కువ ఇచ్చినా పర్లేదు గ్రామ్ మా క్యాష్లో చేయండి అన్న, నో వీ డోంట్ డూ దట్. వీ స్ట్రైట్ అవే సే నో. ఓకే. సో కస్టమర్స్తో మీరు ఎట్లాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తారు? సో బేసికల్లీ మనం ఇక్కడ మేము ఏంటంటే కస్టమర్ని ఒక వెల్ విషర్లా గైడ్ చేస్తాం. సో మేము ఫస్ట్ డైరెక్ట్ కస్టమర్ గోల్డ్ తెచ్చాడు మేము కొనేసుకున్నాం అన్నట్టు కాకుండా, సార్ మీరు గోల్డ్ తీసుకొచ్చారు, అసలు ఫస్ట్ మీ పర్పస్ ఏంటి, మీరు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు, ఓకే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని వాళ్ళ డీటెయిల్స్ ప్రాపర్గా వ్యాలిడేట్ చేసుకుని, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు గోల్డ్ తీసుకొచ్చి ఇచ్చేసి మేము తీసుకోము. మేము వాళ్ళని ప్రాపర్గా వ్యాలిడేట్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకుని ఇఫ్ రిక్వైర్డ్ మనం వాళ్ళ ఫ్యామిలీ కన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాం. సో థెఫ్ట్ గోల్డ్ అలాంటి కేసెస్ వస్తాయి కదా. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకుని మనం దాన్ని బట్టి గోల్డ్ అనేది తీసుకుంటాం వాళ్ళ దగ్గర. మనం ఏది గోల్డ్ బిజినెస్ చేస్తున్నాం మనకి ఈరోజు గోల్డ్ వచ్చేసేయాలి ఇచ్చేసేయాలి అలా కాదు. సో వీ హ్యావ్ సర్టన్ గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ మీట్ అయిన తర్వాత మేము ట్రాన్సాక్షన్ అనేది చేస్తాం. ఓకే, అంటే ఒక అకౌంటబిలిటీ, ఒక రెస్పాన్సిబిలిటీతో ఉంటారా కస్టమర్స్? డెఫినెట్లీ, బికాజ్ మనం ఫస్ట్ ఫేజ్లో మనం ఎలా అంటే కస్టమర్ని మనం 21 years లోపల వాళ్ళకి మేము ట్రాన్సాక్షన్స్ చెయ్యము. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఎవరిలో తీసుకున్నాం, మా ఇల్లు మీ ఇల్లు ఎవరిదైనా ఇంట్లో లెటర్స్ ఒక 10 grams గోల్డ్ ఉంటే డెఫినెట్లీ 8 grams అది లేడీసే ఉంటుంది. హార్డ్లీ 1 or 2 grams ఉంటుంది మెయిన్కి. ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ 10లో చెప్తున్నాను. సో గోల్డ్ అమ్ముతున్నారంటే అది డెఫినెట్లీ వాళ్ళ ఇంట్లో లేడీస్ కన్ఫర్మేషన్ తోటే అమ్మాలి. అవును, రైట్. సో మేము అందుకే లెటర్స్ అన్మ్యారీడ్ కస్టమర్ వస్తే వాళ్ళ మదర్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం, మ్యారీడ్ కస్టమర్ వస్తే వాళ్ళ స్పౌస్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం. దిస్ ఇస్ వాట్ వీ డూ ఇన్ ద వెరిఫికేషన్ ప్రాసెస్. వాళ్ళు అదంతా వెరిఫికేషన్ చేసుకుని దెన్ వీ డూ ద ట్రాన్సాక్షన్. ఓకే, బ్లంట్గా ట్రాన్సాక్షన్ చేసేయం. ఓకే. సో ఇప్పుడు అదే మీరు చెప్పినట్టు ఇప్పుడు కష్టాలలో ఉన్న వాళ్ళకి గోల్డ్ అమ్మే టైంకి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కంపెనీ విషయంలో గోల్డ్ అమ్మే టైంలో? సో ఫస్ట్ థింగ్ నేను ఏం సజెషన్ ఇస్తానంటే, మీకు ఎవరైనా మీరు ఆబ్వియస్లీ లెటర్స్ మీరైనా నేనైనా ఒక కస్టమర్ మనం ఏదైనా అమ్మాలి అనుకుంటే 4-5 చోట్ల ఎంక్వైరీ చేస్తాం, రైట్? నేను గోల్డ్ ఈరోజు అమ్మాలనుకుంటున్నాను, 4 కంపెనీలు ఎంక్వైరీ చేస్తారు. ఫస్ట్ మనం రేట్ అడగడం మానేసి స్టాప్ ఆస్కింగ్ రేట్. సో రేట్ ఆబ్వియస్లీ ఇంపార్టెంటే, ఆస్క్ దెమ్ ద ప్రాసెస్. అసలు మీ ప్రాసెస్ ఏంటి? ఏం లేదు సార్ మీరు జస్ట్ మేము మీ దగ్గరకు వస్తాము, గోల్డ్ చూస్తాము, మీకు డబ్బులు ఇస్తాము, వెళ్ళిపోతాం. అలా కాదు. మా ఆర్నమెంట్లో స్టోన్స్ ఉన్నాయి, స్టోన్ వెయిట్ మీరు ఎలా చెప్తారు? మన చేతికి రింగ్స్ ఉంటాయి, మనం గెస్ చేయండి మీ చేతికున్న స్టోన్ వెయిట్ ఎంత ఉంటుందో చెప్పలేం. అది ఎవరికో వాళ్ళ ఫోటో పంపిస్తారు, వాళ్ళ ఫోటో చూసి చెప్తారు ఈ స్టోన్ 5 grams ఉంటుంది, ఈ స్టోన్ 3 grams ఉంటుంది. యాక్చువల్గా అది ఎంత ఉంటుందో మనకు తెలియదు. అది ఈవెన్ దాంట్లో ఎక్స్పర్ట్స్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేరు. దే విల్ ఆల్సో గివ్ యూ సమ్ రఫ్ ఫిగర్ ఓన్లీ. సో మీరు అడగండి కస్టమర్, మీరు ఏ కంపెనీకి అయితే మీరు ఎవరి దగ్గరికి అయితే అమ్మాలనుకుంటున్నారో ఆస్క్ దెమ్ టు రిమూవ్ స్టోన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీరు ఎలాగ అమ్మేస్తున్నారు కదా, స్టోన్స్ తీసుకొని కొమ్మనండి వాళ్ళని.
రైట్. దాంట్లో మీకు వచ్చిన లాస్ ఏం లేదు, ఇంకా ప్రాఫిటే. ఏ కంపెనీ స్టోన్ వెయిట్ తక్కువ చెప్పి మీకు ఎక్కువ పేమెంట్ చెయ్యదు. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఆల్ కస్టమర్స్. ఓకే, చాలా ఇవన్నీ కంపెనీస్ అంటే ఈవెన్ మీ కంపెనీ కూడా ఈ రోజున్న మార్కెట్ ధర అంటుంది కదా, ఎస్, మీ రోజున్న మార్కెట్ ధర ఎగ్జాక్ట్ గా స్టోన్ వెయిట్ తీసేసి ప్యూరిటీ చెక్ చేసి కస్టమర్ కి అక్యురేట్ ఇస్తామన్నమాట. దీంట్లో మేము ఎటువంటి వేస్టేజ్ తీసేయం, ఎందుకంటే మనం కొనేటప్పుడు వేస్టేజ్, అమ్మేటప్పుడు వేస్టేజ్ ఉండదు. మనం 10 గ్రామ్స్ కరగబెడితే వెయిట్ 10 గ్రామ్సే వస్తుంది. సో అలాగే మనం పేమెంట్ చేస్తాం కస్టమర్స్కి. సో బేసిక్గా వాళ్ళు ఏంటంటే కస్టమర్ని మీరు గోల్డ్ కరిగిస్తే ప్యూరిటీ తగ్గిపోతుంది సార్ అని ఒక భయం క్రియేట్ చేస్తారు. గోల్డ్ కరిగిస్తే ప్యూరిటీ తగ్గిపోతున్నప్పుడు వాళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నారు? వేరే కాంపిటీటర్స్ గోల్డ్ కరిగిస్తే ప్యూరిటీ తగ్గిపోతుంది అంటున్నప్పుడు వాళ్ళు కూడా కొనుక్కోకూడదు కదా. దిస్ ఇస్ నాట్ ఎ చారిటీ ట్రస్ట్, రైట్? సో దిస్ పాయింట్ కస్టమర్ షుడ్ అండర్స్టాండ్.